ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధం పద్యాన్ని తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 427 పద్యం. క్రూరులజంపి సాధువులకు విజయం వనరించునట్టి ఆ పౌరవ వంశజాతుడవు భాగ్య సమేతుడవౌదు. తొల్లిమ్మి వారు ఇటువంటి వారగుట వారి జనేత్రుడు మెచ్చి దౌచ సంచారము చేసగాదే నృపసత్తమ భక్తిలతా నిబద్ధుడై క్రూరులను చంపి సంహరించి సాధువుల మంచివారి అనగాకి జయమును వనరించినట్టి కలువజేయనట్టి ఆ పౌరవ అనగా ఆ పురుగు యొక్క వంశమునందు జాతుడవు జన్మించిన వాడవు భాగ్య సమేతుడవు భాగ్యవంతుడవు అవుదు అయి ఉన్నావు. తొల్లి పూర్వము మీ వారు అనగా మీ వాళ్ళు ఇటువంటి వారు అగుట వలన వారి జనేత్రుడు కృష్ణుడు మెచ్చుకొని దూతగా సంచారమున్ వ్యవహరించుట చేసెను కాదా ఏమిటి నృపసత్తమా పరిషన్ మహారాజు భక్తి అనే లతలచే నిబద్ధుడు చక్కగా బంధింపబడవాడు అయ్యి భావము. నరనాథ శిరోమణి దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పూర్వంశంలో పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి దూతయ్యి రాయబారాలు నడిపాడు. తర్వాత 428 వచనం. నరేంద్ర, మేము ప్రాణులకు దుఃఖహేతువులము కాము. మా వలన దుఃఖంబు ఉండేడు పురుషుండు లేడు. వారి వాక్య భేదముల యోగేశ్వరులు మోహితులై భేదంబు ఆచ్ఛాదించి తమకు ఆత్మసుఖ దుఃఖంబులనిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహ దేవతాదులకు ప్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు కర్మంబునకు ప్రభావంబును ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకు ప్రభుత్వంబు సంపాదింతురు. ఇందెవరికి నీ సుఖదుఖ ప్రధానంబు చేయ విభుత్వంబు లేదు. పరుల వలన దుఃఖంబు వచ్చిన అధర్మంబు పరులు చేసిరని విచారింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరుని వలన సర్వంబు అగుచుండునైనా ఆ ధర్మదేవునికి ధర్మనందన పౌత్రుడు ఇట్లనియే భావము. రాజేంద్ర, మేము ఇతర ప్రాణులను బాధ పెట్టేవాళ్ళం కాము. మా మూలంగా ఏ ప్రాణికి ఎటువంటి ఆపద కలగదు. నానా విధాలైన వాదోపవాదాలకు సమ్మూతులైనటువంటి యోగేశ్వరులు ఆత్మయే సుఖదుఖాలు కల్పించే ప్రభు అంటారు. దైవజ్ఞులు గ్రహాలకు దేవతలకు ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మానికే ప్రభావం అంగీకరిస్తారు. లోకాయతికులు స్వభావానికి ప్రభుత్వం కట్టబెడతారు. కానీ వారు చెప్పేవారిలో ఎవరికి సుఖదుఖాలను ఇచ్చే సామర్థ్యం లేదు. ఎవరి వలనో తమకు దుఃఖం కలిగిందని, ఎవరో తమకు ఎగ్గు చేశారని అనుకోవటం పొరపాటు. బుద్ధికి మనస్సుకి అతీతుడైనటువంటి పరమేశ్వరుని వలనే సమస్తము జరుగుతుంది అని పలికే ధర్మదేవునితో ధర్మరాజు పుత్రుని పరీక్షితుడు ఇలా అన్నాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.